ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. మొన్నే చెప్పడం జరిగింది, గుడి ఉండదు, బడి ఉండదు, మసీదు ఉండదు, చర్చ్ ఉండదు, గ్రంథాలయం ఉండదు, ఏది ఉండదు, అన్ని చోట్ల మద్యం దొరుకుతుంది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా మా అందరి కన్సర్న్ ఒకటి, ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే రాజా గారి సోదరులు చెప్పడం జరిగింది, మేము కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఒకరికి మాట్లాడితే ఆరోగ్యశ్రీ పనిచేయలేదు, ఒక అతనికి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్పి. ప్రజల ప్రాణాలు తీసేయడానికైనా ప్రభుత్వాలు ఉండేది, ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఉండాలి. ఎంత మంచి పథకం ఆరోగ్యశ్రీ అంటే, ఎంత ధైర్యాన్ని ఇచ్చారు. విద్యా వైద్యంలో పూర్తి ధైర్యాన్ని పేదవాడికి ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని సమస్యల్లో పడేశారు, అందరినీ ఆందోళనలో పడేశారు. ఇంకా పారిశ్రామిక వ్యవస్థ గురించి, అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాలో మా ఇద్దరి నియోజకవర్గాలకు సంబంధించిన సెజ్కి సంబంధించిన విషయం వివరాలన్నీ కన్నబాబు గారు, ఎందుకంటే ఆయన ఆ కమిటీ చైర్మన్గా చేశారు. అదేవిధంగా రాజా గారు ఆ విషయాల మీద ఎంతో పట్టి అన్ని విషయాల్లో కూడా వారు కూడా సెజ్ పోరాట సమితి కూడా ఉన్నారు. అదేవిధంగా అక్కడ పరిశ్రమకు సంబంధించిన ఇబ్బంది పడే వారు అందరితో కూడా ఉన్నారు, మత్స్యకారులతో ఉన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి విషయాలు చెప్పడంలో ఉన్నారు. అదేవిధంగా మేము 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేలుగా ఉండి మేము కూడా వారికి అండగా ఉండడం జరిగింది. ఇన్ని జరిగితే కన్నబాబు గారు ఇప్పుడు వివరించిన దాన్ని బట్టి ఇంచుమించుగా 30-40 నిమిషాలు ఆయన వివరించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో వివరించడానికి చేస్తే చాలా ఆశ్చర్యకరమైంది. చాలా అందరికీ ఎలా ఉందంటే, ఏంటి ఇలా చెప్తున్నారు అనే విధంగా చరిత్ర సృష్టించారంట. మరి ఈ చరిత్ర అంతా ఏంటి? ఈ చరిత్ర అంతా ఏంటి? ఎస్సీజెడ్ చరిత్ర అంతా ఏంటి? ఏం చరిత్ర సృష్టించారని మీరు చరిత్ర సృష్టించారని చెప్తున్నారు. చరిత్ర సృష్టించారని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారని పత్రికల్లో రాశారు, అన్నీ రాశారు. సరే, వాళ్ళు ఏదో రాశారు పోలే అనుకున్నాం. కానీ లోకల్గా ఉండే నాయకులు కూడా